అంబేద్కర్ కోనసీమ జిల్లా గన్నవరం నియోజకవర్గంలోని వరద ప్రభావిత ప్రాంతంలో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పర్యటించారు. అసెంబ్లీ సమావేశాల వల్ల రాలేకపోయానని, అలాగే ఎప్పటికప్పుడు అధికారులను వరదలు వర్షాల వల్ల ఇబ్బంది పడుతున్న రైతులు, సామాన్య ప్రజల కోసం వివరాలు తెలుసుకుంటూ ఉండేవాడినన్నారు. ఎవరు భయపడాల్సిన పని లేదని, ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు. అందరికీ అందుబాటులో ఉంటానని, అలాగే పంచాయతీ, ఇరిగేషన్, వ్యవసాయ, మెడికల్ అధికారులను అప్రమత్తం చేయడం జరిగిందని తెలియజేశారు. ప్రతి అధికారి కూడా అందరికీ అందుబాటులో ఉండాలని, ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించాలని ఆదేశాలిచ్చారు. నిత్యావసర సరుకులు అందిస్తున్నామని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు. ఐనవేలు మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లోనూ కూడా ఈ ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాలో రైస్ పంపిణీ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులతో కలిసి రైస్ పంపిణీ చేసి ఇప్పుడు గంటిపెదపూడి అంటే పీగన్నవరం మండలం గంటిపెదపూడి, బూరుగలంక, పెదపూడిలంక, ఊడుముల్లంక, అరగవరలంక ఈ 4 లంకలకి సంబంధించినటువంటి ఏరియాకి రావడం జరిగింది. ఇక్కడ కూడా బూరుగలంకలో ఇక్కడ ఉన్నటువంటి బాధితులకి రైస్ పంపిణీ చేయడం కూడా జరిగింది. మరి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఈ ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలకి వాళ్ళకి ఏ విధమైనటువంటి సౌకర్యాలు కావాలి, వాళ్ళ ఇబ్బందులు ఏంటి అనేది తెలుసుకుని ఆర్డీఓ గారు, ఎండిఓ గారు మరియు ఎంఆర్ఓ గారి ద్వారా ఇక్కడ వీళ్ళందరికీ ఈ రైస్ పంపిణీ కానీ ఇతర కల్వకుర్తి సీఎం సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.